ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్? ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా 250 అడుగుల విజయవాడలో భారీ విగ్రహ కటౌట్ పెట్టినందుకే ఆ సగం సినిమా ఎట్లా ఉందో రిజల్ట్ మీకే తెలుసు ఆల్రెడీ. ఇంకా మిగతాది ట్రైలర్ చూశారు కాబట్టి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ శంకర్ గారి డైరెక్షన్ అంటేనే చాలా మందికి చాలా నమ్మకం ఉంటుంది. మంచి భారీ హిట్ సినిమా 100 రోజులు కాదు 175 days ఆడుతుంది. భారీ నమ్మకంతో రిలీజ్ అవుతుంది. అది ఇటు పక్కన రామ్ చరణ్ కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో, గ్లోబల్ స్టార్ కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మెగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. శంకర్ గారికి మన ఇండియన్ టూర్ ఫ్లాప్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఈ సినిమా మీద ఉంటుంది అనుకుంటారు? దీనికి సంబంధమే లేదన్న. హీరో మారాడు, స్టోరీ మారింది, కథ మారింది, అన్ని మారింది. దానికి ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా ఫ్లాప్ అయింది అని కాదు. ఈ సినిమా అంచనాలకు మించిన విజయం సాధిస్తుంది. కంపల్సరీ 100 days ఆడుతున్న సినిమా ఇది. భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. షేర్ వసూళ్లు కూడా కలెక్షన్ల పరంగా కూడా చాలా భారీగా వసూలు చేస్తుంది. మంచి విజయం. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షోలు రద్దు అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఎగ్జైటింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు లేవు కదా, మార్నింగ్ చూడాలి లేకపోతే మ్యాట్ని చూడాలని సెల్లులు పట్టుకుని కొట్టుడు పోయి కాబట్టి ఇంకా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని మా ఆలోచన. పుష్ప 2 కలెక్షన్ దాటడం లేదనేది నాకు చెప్పలేను, కానీ కలెక్షన్ లెక్క మాత్రం భారీగా అయితే వస్తుంది. మరి ఈ ముగ్గురులో సంక్రాంతికి ఎవరు విజేత అవుతారు అనుకుంటున్నారు? బాలకృష్ణ లేకపోతే రామ్ చరణ్ గారా, వెంకటేష్ గారు? అలా వెంకటేష్ ఆల్రెడీ ఫ్యామిలీ హీరో అని అందరికీ తెలుసు, పేరు వచ్చింది కదా. ఆల్రెడీ వసంతం రాజు చాలా సినిమాలు ఉన్నాయి వెంకటేష్. ఆల్రెడీ ఇది కూడా ఫ్యామిలీ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి వెంకటేష్ కూడా ఒక రకంగా ఆడుతుంది. డాకు మహారాజ్ అంటే బాలకృష్ణ గారు రేంజ్ తగ్గట్టు ఆడుతుంది. కానీ ఇది మాత్రం ఆ రెండింటిని కూడా మించిపోయే సినిమాని మేము మంచి సినిమా అని అనుకుంటున్నాం. ఎందుకంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగడం కొత్త సన్నివేశం కదా. అవునవును. సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా? గేమ్ చేంజర్లో బాగున్నాయండి. ఆల్రెడీ ఒక సాంగ్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ జానీ మాస్టర్ గారు మంచి కసితో తీసిన సాంగ్ అది. కాబట్టి ఆయన కూడా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు రామ్ చరణ్ గారు ఇంతకుముందు చేసిన సహాయానికి ఇప్పుడు ఈ సినిమాలో 2 సాంగ్స్ కంపోజ్ చేశాను. ఆ 2 సాంగ్స్ కూడా మీరు తెర మీద చూసుకోండి, అంచనాలకు మించిన లెవెల్స్లో ఉంటాయంటే. మంచి సినిమా, మంచి సాంగ్స్, మంచి విజయం సాధిస్తుంది సినిమా కూడా. థ్యాంక్ యూ.